అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నంద్యాల జిల్లాలోని యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నామండి. ఈ వెళ్ళే దారిలోన ఒక కోట అయితే కనిపించిందండి మాకు. ఈ కోట వచ్చేసి అరుంధతి సినిమాలోని సెట్టింగ్ అంటండి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మేము గద్వాల్లో తీశారేమో అనుకున్నాము, కానీ ఈ సెట్టింగ్లో తీశారంటండి. మొత్తానికైతే యాగంటికి చేరుకున్నామండి. ఇది బనగానేపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. పర్వదినాలలో మాత్రమే బస్ ఫెసిలిటీ ఉంటుంది. మిగతా టైంలో ఓన్ వెహికల్స్ కానీ లేదంటే ఆటోలో కానీ వచ్చేయచ్చండి ఈ యాగంటికి. ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారంటండి. ఈ అద్భుతమైనటువంటి కోనేరు ఉంది చూడండి. ఇక్కడ చాలా పెద్దగా విశాలమైనటువంటి కోనేరు 4 వైపులా మెట్లతోటిగా నిర్మించారండి. ఈ కోనేరు యొక్క ముఖ్య ప్రత్యేకత వచ్చేసి నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తుంటాయండి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదంటండి. అలాగే లోపల కూడా ఒక చిన్న కోనేరు ఉందండి. ఇందులో స్నానాలు చేయరు, కేవలం నీళ్లు మాత్రమే తలపైన చల్లుకుంటారు. ఇందులో అగస్త్యముని తపస్సు చేసేటప్పుడు స్నానం చేసేవారు అనేసి చరిత్ర చెబుతుంది. ఈ యాగంటికి ముఖ్యమైనటువంటిది బసవయ్య అండి. ఈ బసవయ్యని శనగల బసవయ్య అని. ఈ బసవయ్య కలియుగాంతము పెరిగి పెద్దగా అయి రంకె వేస్తే కలియుగము అంతమవుతుందనేసి మనకు బ్రహ్మంగారి చరిత్రలో చెప్పబడిందండి. ఈ బసవయ్య ఎడమ చెవిలోన ఏవైనా కోరికలు ఉంటే చెప్పుకుంటే తీరుతాయనేసి జనాలందరూ కూడా ఎడమ చెవు దగ్గర అందరూ వారి వారి కోరికల్ని చెప్పుకుంటున్నారండి. అలాగే ఈ గుడికి ప్రత్యేకత వచ్చేసి కాకులు గద్దలు రావంటండి ఇక్కడికి. అగస్త్యముని శాపం పెట్టినాడనేసి చెప్తుందండి చరిత్ర. ఈ గుడి మొత్తము కైలాస పర్వతం పోలి ఉన్నదాన శివపార్వతులు ఏకశిలా విగ్రహంలో స్వయంభూవై వెలిసారంటండి. ఇక్కడ కనిపిస్తున్న గుహ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి. లోపల మొట్టమొదటిసారిగా పాదం మోపినాడని ప్రతీతి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెటర్ వచ్చేసి ఇందులో రథం ఉందంటండి. కేవలం పర్వదినాలలో మాత్రం రథోత్సవం జరుపుతారంటండి. చూసారు కదండి, యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను అయితే నేను చెప్పడం జరిగిందండి. ఎలా అనిపించింది మీకు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది షాపింగ్ కూడా. అన్ని ఇంటి డెకరేషన్వి చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.